మనం ఏం పని చేయకుండా, ఒకవేళ పాస్టర్ అమ్మ అయితే పని చేయకూడదు, ఎక్కడికి పోకూడదు అంటే మరి ఇంట్లో పనులు కూడా చేయకూడదు. ఫలించడం మీన్స్ నాట్ ఓన్లీ జస్ట్ లైక్ మనీ. అదే ఈరోజు నువ్వు నేను చేయలేకపోతున్నావు. వీళ్ళ వాడుకుంటున్నావా లేకపోతే వీళ్ళ వాడుకుంటున్నావా, అది ఇంపార్టెంట్. ఒడ్డున కూర్చున్నాడు అంటున్నాడు, అరే ఇలా కాదు, ఈ చెయ్యెత్తు, ఈ కాలు ఎత్తు అంటున్నాడు అంట. అలా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు షీఈస్ ఎర్నింగ్ అండ్ షీఈస్ గివింగ్ టు హర్ హస్బెండ్. మినిస్ట్రీ అంటే పాస్టర్ లెక్క అందరూ పైకెక్కేసి ఆ పుల్పిట్ దగ్గరికి వెళ్ళిపోయి మైక్ పట్టుకొని దేవుడిది దేవుడు అదే అని చెప్పడం అదొకటే మినిస్ట్రీ కాదు. సో చర్చ్ పాస్టర్ అయిపోవాలి, మినిస్ట్రీ చేసేయాలి, అలాంటి మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేయాలి. హలో, ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ హర్షియల్. వెల్కమ్ టు సోలో పాడ్కాస్ట్ 1 ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మనం ఒక సిస్టర్ నాకు మెసేజ్ చేసిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక సిస్టర్ నాకు మెసేజ్ చేస్తారు. ఏమని అంటే, హలో సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. మీరు రిటర్న్ టు రివైవ్ కంటెంట్ చేస్తూ ఉంటారు కదా, ఏది మంచి ఏది చెడు అని మీకు తెలుస్తుంది కదా, దేవుడి గురించి మీకు తెలుసు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. డోంట్ టేక్ ఇట్ యాజ్ పర్సనల్, బట్ ఇది నా లైఫ్లో చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఏంటి అంటే, నేను ఒక జాబ్ హోల్డర్ని హైదరాబాద్లో. నా భర్త ఒక పాస్టర్. మా చర్చ్లో మాకు ఒక సంఘం ఉంది. అయితే నేను జాబ్ చేయడం వల్ల చాలామంది, మీ భార్య జాబ్ ఎలా చేస్తుంది, నువ్వు పాస్టర్గా చేస్తున్నావు కదా, నీ సేవలోకి రావచ్చు కదా, సేవలో ఉండొచ్చు కదా, ఎందుకు జాబ్ చేయడం, వెళ్ళి బయట పని చేయడం ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారంట. అంటున్నారంట. సో ఆమె భర్త వచ్చి, బయట వాళ్ళు ఇలా అంటున్నారు, మరి ఏం చేద్దామని ఈమెను అడిగారు. ఈమె వచ్చి నన్ను అడిగింది. సో సిస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి అపోహలు ఉంటాయి, నేను క్రిస్టియన్ అయితే జాబ్ చేయొచ్చా చేయకూడదా, ఇఫ్ చేయొచ్చు అంటే నేను ఎలాంటి వాటిలో చేయాలి, ఎలాంటి వాటిలో చేయకూడదు, ఒకవేళ ఇన్ కేస్ చేయకుండా ఉంటే ఏం జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఈ సోలో పాడ్కాస్ట్లో మీకు చెప్తాను. అండ్ అంతేకాకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ మీకు బ్లెస్సింగ్గా ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్, ఇలాంటి కాంటెంట్ మీ ముందుకు ఇంకా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ ఏంటి అంటే, ఒక క్రిస్టియన్ అయితే జాబ్ చేయకూడదా, ఫస్ట్ క్వశ్చన్ అది. సో నువ్వు ఒక క్రిస్టియన్ అయితే వాట్ ఈస్ మెంట్ బై క్రిస్టియన్? యాక్చువల్లీ క్రిస్టియన్ అంటే క్రైస్ట్ని ఫాలో చేయడాన్ని క్రిస్టియన్ అంటాం. దిస్ ఇస్ ద టర్మ్ మీనింగ్ యాక్చువల్లీ. ఈ క్రిస్టియన్ అనే టర్మ్ రాను రాను అది ఎలా గ్రో అయిపోతుంది, ఎలా కన్వర్ట్ అయిపోతుంది అంటే, క్రిస్టియన్స్ అంటే ఏం చేయకూడదు, క్రిస్టియన్స్ అంటే జాబ్ చేయకూడదు, క్రిస్టియన్స్ అంటే ఏది చేయకూడదు, ఇంట్లోనే కూర్చోవాలి, చర్చ్కే పోవాలి. దిస్ ఇస్ ద మైండ్ సెట్ దట్ వీ బిల్డ్ రైట్ నౌ. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సినారియో బిల్డ్ చేస్తుంది. కానీ రియాలిటీ చెక్లోకి వస్తే మనం ఏం పని చేయకుండా, ఒకవేళ పాస్టర్ అమ్మ అయితే పని చేయకూడదు, ఎక్కడికి పోకూడదు అంటే మరి ఇంట్లో పనులు కూడా చేయకూడదు. అర్థమవుతుందని చెప్పేది? ఇంట్లో పనులు కూడా చేయకూడదు, ఇల్లు ఉడవడం కానీ, వంట వండడం కానీ ఇవేమి చేయకూడదు. ఓన్లీ కూర్చొని ఉండాలంతే. ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్? అంటే ఇది నిజంగా వర్త్ అవుతుందా? నో. ఒక మనిషి దేని గురించి, అసలు మనల్ని క్రియేట్ చేసేటప్పుడే దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నాడు. ఫలించడం మీన్స్ నాట్ ఓన్లీ జస్ట్ లైక్ మనీ, డబ్బులోనే కాదబ్బా ఫలించడం, ప్రతి సెగ్మెంట్లోనూ ఫలించాలి. ఇప్పుడు నువ్వు ఒక హౌస్ వైఫ్గా ఉన్నావు అనుకో, హౌస్ వైఫ్గా ఫలించాలి. ఒకవేళ నువ్వు టీనేజర్గా ఉన్నావు, టీనేజర్లో కూడా ఫలించాలి. వాట్ ఈస్ మెంట్ ఫర్ ఫలించడం అంటే, వాట్ ఈస్ మెంట్ బై మీనింగ్ అంటే, నువ్వు చేసే పని కానీ లేకపోతే నువ్వు ఉన్న ప్లేస్ కానీ దేవుడికి మహిమకరంగా ఉండాలా. దట్ ఈస్ మెంట్ బై ఫలించడం కదా, రైట్? సో అదే ఆదం హవ్వ చేయలేకపోయారు బికాస్ ఆఫ్ సాటర్న్. అదే ఈరోజు నువ్వు నేను చేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ సాటర్న్. ఆ రోజు ఆదాము హవ్వ చేసిన తప్పే ఈరోజు మనము చేస్తున్నాం. వాళ్ళు పళ్ళు తిన్నారేమో, కానీ మనం ప్రొకాస్టినేషన్, బద్ధకం, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అనే అలవాట్లు మనల్ని రోజు రోజుకి దేవుడి నుంచి దూరంగా మారుస్తున్నాయి. ఎస్, ఆబ్వియస్లీ నేను ఈ ఫేజ్ని ఇన్ని మంత్స్గా ఎన్కౌంటర్ చేశాను. లైక్ నేను వీడియోస్ చేయాలంటే తర్వాత చేద్దాంలే, నాకు ఇన్ని పనులు ఉన్నాయి, అన్ని పనులు ఉన్నాయి. నో, ఏ పనులు చెప్తున్నాను కదా, 24 అవర్స్ ఉన్నాయి. ఒక సక్సెస్ అయినోడికి 24 అవర్సే ఉన్నాయి, ఒక ఫెయిల్యూర్గా మిగిలినోడికి 24 అవర్స్ ఉన్నాయి, లేకపోతే మధ్యలో ఉన్న నీకు 24 అవర్సే ఉన్నాయి. కానీ నువ్వు ఈ 24 అవర్స్ని ఎలా వాడుకుంటున్నావు? వీళ్ళ వాడుకుంటున్నావా లేకపోతే వీళ్ళ వాడుకుంటున్నావా? అది ఇంపార్టెంట్. అండ్ మన కాంటెక్స్ట్లోకి వస్తే, ఓకే, దేవుడు మనల్ని పని చేసి బతకమన్నాడు. ఆల్ రైట్, పని చేస్తూ బతకమన్నాడు. నాట్ లైక్ కూర్చొని నాకు ఇది వచ్చేయాలి, నాకు అది వచ్చేయాలంటే నో, నాట్ ఎవర్ ఇంపాసిబుల్ థింగ్ అది. ఈరోజు నువ్వు కష్టపడి పని చేస్తేనే ఆ పని విలువ నీకు తెలుస్తుంది. ఆ పని నుంచి వచ్చే రివార్డ్ అది చూసావా, అది డబ్బు అయినా కానీ, లేకపోతే సాటిస్ఫాక్షన్ అయినా కానీ, లేకపోతే పని అయిందన్న ఆ హ్యాపీనెస్ కానీ
నువ్వు ఆ పని చేస్తేనే వస్తుంది. నేను ఎక్కడో ఈ స్టోరీ విన్నా. ఏంటంటే ఒక చెరువులో ఒకడు మునిగిపోతూ ఉంటే ఒరే కాపాడరా అంటే బయట కూర్చున్నాడు, అంటే ఒడ్డున కూర్చున్నాడు అంటున్నాడు, అరే ఇలా కాదు, ఈ చెయ్యెత్తు, ఈ కాలెత్తు అంటున్నాడు. అంటే అలా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు నువ్వు ఆ పని చేసి ఆ పనిలో నువ్వు అభివృద్ధి చెంది ఆ పనిలో నువ్వు ఫలించి నువ్వు ఎదుటివాడికి చెప్పగలవు. కానీ నువ్వే ఆ పని చేయకుండా, నువ్వే అందులో ఇచ్చి వెళ్ళకుండా నువ్వు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని నువ్వు చెప్పలేవు. సో ఈరోజు ఆ సిస్టర్ యొక్క హస్బెండ్ పాస్టర్ అవ్వచ్చు. పాస్టర్గా తన ఏం చేస్తున్నాడు, దేవునికి మినిస్ట్రీలో ఆయన వాడబడుతున్నాడు. ఇక్కడ ఆమె వైఫ్ ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ ఆల్సో ఇన్ టు ద మినిస్ట్రీ. అదేంటి ఎలా అంటావా, షీ ఈజ్ ఎర్నింగ్ అండ్ షీ ఈజ్ గివింగ్ టు హర్ హస్బెండ్. తను సంపాదిస్తుంది, తను సంపాదించే దాంట్లో తన భర్తకి ఇస్తుంది, విచ్ ఈజ్ ఆ డబ్బులు దేవుని సేవకు వాడబడుతున్నాయి. మీరు చూజన్లో చూస్తే ఈ క్యారెక్టర్, నాకు ఐడియా లేదు నేమ్, ఈ క్యారెక్టర్ వర్క్ మీరు చూసుంటారు. ఆమె ఏం చేస్తుందంటే జీసస్ని రహస్యంగా కనుగొంటుంది, రహస్యంగా వెంట వెళ్తుంది. వెళ్ళి ఆ మినిస్ట్రీలో ఏమైనా సహాయం కావాలన్నా, ఏమైనా ఫినాన్సెస్లో హెల్ప్ కావాలన్నా చేస్తుంది. తన రోల్ అది తనని అలానే క్రియేట్ చేస్తాడు దేవుడు. సో నేను నీకు చెప్పేది ఏంటంటే, నీ రోల్ నువ్వు పాస్టర్ అయితేనే నువ్వు మినిస్ట్రీ చేస్తున్నట్టు కాదు. నేను ఎగ్జాంపుల్ చెప్పనా, ఈ వీడియో ఉంది ఓకే, ఈ వీడియో లింక్ని కాపీ చేసుకొని నీ ఫ్రెండ్కి షేర్ చేయడము, లేదా నువ్వు స్టేటస్ పెట్టుకుంటాము, ఆర్ లేకపోతే ఇంకా అది కాకపోతే మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడము, అది కూడా మినిస్ట్రీరా. నిజంగా అది కూడా మినిస్ట్రీనే. మినిస్ట్రీ అంటే పాస్టర్ లెక్క అందరూ పైకెక్కేసి ఆ పుల్పిట్ దగ్గరికి వెళ్ళిపోయి మైక్ పట్టుకొని దేవుడిది దేవుడు అదే అని చెప్పడం అదొకటే మినిస్ట్రీ కాదు. నువ్వు చర్చ్లో చైర్ చేయడం కూడా ఒక మినిస్ట్రీనే, ఒక పరిచర్య. అది అర్థమవుతుందా? లేదా ఈరోజు చర్చ్ పాస్టర్ గారు నాకు ఇలా చెప్పారు, వాక్యం ఇలా చెప్పారని నువ్వు ఎదుటోళ్ళకి పంచుతున్నావు, అది మినిస్ట్రీనే. దేవుని పని నువ్వు ఏ చిన్న పని చేసినా అది మినిస్ట్రీనే. ఎగ్జాంపుల్ చెప్పనా, నేను ప్రతి సెగ్మెంట్లోనే ఈ ఎగ్జాంపులే తీసుకుంటాను రా, నీ ఈజీగా చెప్తాను చూడు. తలాంతులో స్టోరీ తెలిసే ఉంటుంది. సో నీకు తెలియకపోతే ఈజీగా ఒక లైన్లో చెప్పేస్తాను చూడు. ఒక తండ్రి ఉంటాడు, 3 పిల్లలు ఉంటారు. 3 పిల్లలకి వేరువేరుగా తలాంతులు ఇస్తాడు. తను వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఏం చేస్తారని చూస్తే ఫస్ట్ 2 కొడుకులు మల్టిప్లై చేస్తారు, లాస్ట్ కొడుకు ఏం చేస్తాడంటే దాచిపెడతాడు. ఇక్కడ ఏంటంటే తండ్రి 5 తలాంతులు ఇచ్చాడు కదా, 5 తలాంతులు ఇచ్చిన వాడు డబుల్ చేశాడు, విచ్ ఈజ్ 5 నుంచి 10 చేశాడు. రెండోడు 3 తలాంతులు ఇచ్చినోడు 6 చేశాడు. అదే నువ్వు 6 చేసావు, 10 చేయాలి కదా, నీ అన్న 10 చేశాడు కదా అని అడగల. నీ పర్స్పెక్టివ్లో, నీకు ఉన్న టాలెంట్స్లో, నీకు ఉన్న సామర్థ్యంలో నువ్వు ఏదైతే చేసావో దేవుడు దాని గురించి లెక్క అడుగుతాడు. అర్థమవుతుందా? సో వేరు తలాంతులు ఇచ్చాడు ఆ తండ్రి. అలానే నీకు నాకు ఈరోజు దేవుడు వేరు తలాంతులు ఇచ్చాడు. నేను బాగా మాట్లాడగలను, బట్ నువ్వు బాగా మెసేజ్ని కన్వే చేయగలవు. నేను బాగా కన్వర్జేషన్ ఇవ్వలేను, నువ్వు ఎదుటి వాళ్ళతో ఈజీగా కలిసిపోతావు. లేకపోతే నేను ఎడిటింగ్ చేయగలను, నువ్వు ఎడిటింగ్ చేయలేవు. అలాంటి కొన్ని టాలెంట్స్ అనేవి, కొన్ని స్కిల్స్ అనేవి నీలో నాలో వేరు ఉంటాయి. దేవుడి ప్రణాళిక కూడా హర్షి వీడియోస్ మాత్రమే చేయాలి, హర్షి చర్చి పెట్టకూడదు అని దేవుడికి తలాంత ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా, హర్షి చర్చ్ పెట్టకూడదు, హర్షి నా గురించి సోషల్ మీడియాలో పరిచయం చేయాలి అని దేవుడికి నా మీద ఒక ప్లాన్ ఉందనుకుందాం. ఆ ప్లాన్ తగ్గట్టే నా లైఫ్లో అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి. ఒకవేళ దేవుడి ప్లాన్ ఇలా కాకుండా వేరేలా ఉంటే నా లైఫ్లో నేను ఇలా చేద్దాం అనుకున్నా అది చేయలేను. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి నువ్వు డబ్బులు ఇస్తున్నా కూడా ఇట్స్ ఎ మినిస్ట్రీ. ఓకే, చైర్స్ వేస్తున్నా కూడా నువ్వు మినిస్ట్రీ, డ్రమ్ కొడుతున్నా మినిస్ట్రీ, కీబోర్డ్ వాయిస్తున్నా ఇట్స్ ఎ మినిస్ట్రీ, పాస్టర్ పని చేస్తున్నా ఇట్స్ ఎ మినిస్ట్రీ, నువ్వు పాట పాడుతున్నా మినిస్ట్రీ, నీ టెస్ట్ మనీ నువ్వు నీ చర్చ్లో చెప్పిన మినిస్ట్రీ. అర్థమవుతుందా? సో చర్చ్ పాస్టర్ అయిపోవాలి, మినిస్ట్రీ చేసేయాలి, అలాంటి మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చాయి. అండ్ లాస్ట్ థింగ్, దేవుని దగ్గర నుంచి కోరుకునేది ఒకటే, నా సన్నిధిలో, నా మందిరంలో నా కుమారుడు ఏదో ఒకలాగా వాడబడాలి. ఇదే దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటాడు. నీ దగ్గర నుంచి ఏదో నాకు 100 కేజీలు బంగారం కావాలి, కొన్ని కోట్ల డబ్బు కావాలని ఎప్పుడు కోరుకోడు. దేవుడు కోరుకున్నది ఒకటే, నీ దగ్గర నుంచి నా సన్నిధిలో ఒక యూజ్ అయ్యే పాత్ర వలె నా కొడుకు లేకపోతే నా కుమార్తె ఉండాలి అనుకుంటాడు. ఈ వీడియో చూస్తున్న నువ్వు ఇది యాక్సిడెంటల్గా రాలే నీ దగ్గరికి, అందుకే నేను టైటిల్ కూడా అట్లానే పెట్టా. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్
దిస్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్ అని పెట్టి. అర్థమవుతుందా? ఇది నువ్వు చూస్తున్నావంటే దేవుడు నీతో ఇది ఈరోజు మాట్లాడాలని ఫిక్స్ అయిపోయాడు కాబట్టి నువ్వు వింటున్నావు, లేదంటే వినవు. అరే నేను ఇలా మాట్లాడుతున్నానంటేనే అది లిటరల్లీ చెప్తున్నా కదా, ఇట్స్ అ కంప్లీట్లీ స్పీకింగ్ త్రూ హోలీ స్పిరిట్ అంతే. ఇది నీకు టచ్ అవుతుంది అంటే నీ సోల్ నా సోల్ రెండు కనెక్ట్ అయ్యాయి. సో ఒకటి గుర్తుపెట్టుకో, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుని సన్నిధిలో ఏదో ఒకలాగా వాడబట్టడానికి ట్రై చేయి. ఏం పనులు లేవనుకో మీ చర్చ్లో, ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయి. ఏదో ఒకటి డ్రమ్ కొట్టడం, మనం ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మ్యూజిక్ వాళ్ళు రాలేదనుకుందాం, యూ గో అండ్ యూ ప్లే సంథింగ్. నీకు వచ్చినా రాకపోయినా నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, దేవుని ఆత్మ అలా చేస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పినా ఇట్స్ ఎ లైఫ్ టెస్ట్ మనీ. నేను నా చిన్నప్పుడు మా చర్చ్లో ఒక జాజ్ ఉండేది, యూనో జాజ్ రైట్? సో జాజ్ ఉండేది. సో మా చర్చ్ కొట్టేవాళ్ళు. అయితే నేను వెళ్ళేదాన్ని, సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. ఒకరోజు ఏమైందంటే సండే స్కూల్ టీచర్ నన్ను పిలిచి, సిరి ఇలా మన చర్చ్లో ఈరోజు జాజ్ కొట్టే తను రాలేదు, సో కెన్ యూ ప్లేట్ అని తను అడిగారు. అడిగితే నేను చిన్నపిల్లని అబ్బా, లైక్ లిటరల్లీ నా ఏజ్ అప్పుడు ఎంత ఉంటుందో కూడా నేను ఎస్యూమ్ చేసుకోలేను. మేబీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫోర్త్ క్లాస్ అనుకుంటా, 4th to 5th క్లాస్ అనుకుంటా. నాకు తెలిసి నేను గెస్ట్ చేసి చెప్తున్నా, ఇట్స్ నాట్ లైక్ ఐడియల్. అయితే కొట్టగలవా అంటే నేనేం చెప్పాను తెలుసా, యా కొట్టేస్తానండి అని చెప్పా. లిటరల్లీ చెప్తున్నాను రా, నేను ఇప్పటికీ నేను ఆ ఇన్సిడెంట్ క్యాప్చర్ చేసుకుంటే ఏంటి ఇలా అనిపిస్తుంది. నేను కొట్టేస్తాను అని చెప్పా. కొట్టేస్తానని చెప్పి ఇంటికి వచ్చేసి ఏం లేదు, నార్మల్ ఇంట్లో ఏం చెప్పలేదు. తర్వాత చర్చ్కి వెళ్ళినప్పుడు నేను చర్చ్కి టైమింగ్ కంటే ముందే వెళ్ళిపోయి కూర్చున్నా జాజ్ దగ్గర. ఆ 2 స్టిక్స్ ఇట్లా పట్టుకునేసరికి ఐ కెన్ ఫీల్ ద గాడ్స్ ప్రెజెన్స్. లిటరల్లీ ఐ డోంట్ నో వాట్ ద డ్రమ్ ఐఎమ్ ప్లేయింగ్. లైక్ నేను అది పట్టుకోగానే నాకు ఏం తెలియవు. లైక్ కొన్ని ఉంటాయి కదా, అంటే ఇట్లా కొట్టాలి, ఈ టైంలో ఈ బీట్ కొట్టాలి, ఆ బీట్ కొట్టాలి, అవి ఏం తెలియవు నాకు. ఆ స్టిక్స్ పట్టుకున్నా అంతే. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ లైక్ లిటరల్లీ లైక్ ఎ ఫైర్. వెంటనే ట్రై చేసిన, వచ్చింది. ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిన, చర్చ్ పెట్టేశారు. ఐ ప్లేడ్ రియలీ వెల్. అది చూసిన మా మమ్మీ నిజంగా అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా నమ్మరు, అంటే నువ్వేనా కొట్టింది అంటారు ఇప్పటికీ కూడా. ఇట్స్ ఎ టెస్ట్ మనీ. నేను కావాలా జాజ్ అని కోరుకోలేదు, నేను కొట్టాలని కోరుకోలేదు, కానీ గాడ్ సీస్ మీ, ఆయన కోరుకున్నాడు నన్ను. సో ఇలానే నిన్ను కూడా దేనిలో విషయంలో, నీ చర్చ్లో ఏదో ఒక విషయంలో కోరుకుంటూనే ఉంటాడు. అది ఏంటో నువ్వు గ్రహించి దానికి ఎస్ చెప్పుకుంటూ ముందుకెళ్ళిపో తప్ప నాకు రాదు, నేను ఎక్కడ నేర్చుకోవాలని నో రీజన్స్ చెప్పకు. ఎందుకంటే ఇలాంటి నా ఫేజ్లో నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, రైట్? నేను నీతోటే మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? సో ఐ హోప్ నేను నీతో మాట్లాడాను లేదా నాకు తెలియదు, క్లియర్గా తెలియదు. ఈ కామెంట్ సెక్షన్లో నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు, నీ విలేజ్ నేమ్ నాకు టైప్ చేసి సెండ్ చేయి, ఓకే? అండ్ అంతేకాకుండా ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు షేర్ చేయి. ఇలాంటివి నేను ఫ్యూచర్లో చేయాలా, లేదంటే ఏమైనా టాపిక్స్ మారుద్దామా? ఇఫ్ ఏదైనా టాపిక్ ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ ఇట్ యూస్ఫుల్ అవుతుంది. అంటే ఏదో ర్యాండమ్గా కామెంట్ చేయకుండా మీకు యూజ్ అయ్యేలాగా చేయడానికి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఒకవేళ కుదిరితే ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు అప్లోడ్ చేసి నన్ను ట్యాగ్ చేయండి. రిటర్న్ టు రివైవ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.